మనిషి చనిపోయిన 2-3 ఏళ్లకే శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఎన్నో రసాయనాలు పూసి చేసిన మమ్మీ కూడా చెక్కు చెదరకుండా ఉండడం అసాధ్యం. కానీ చైనాలో ఉన్న క్షిన్ జూ బాడీ మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. ఈమె 2000 సంవత్సరాల నాటి మమ్మీ. మిగిలిన మమ్మీలకి భిన్నంగా ఈమె శరీరంలో అవయవాలన్నీ అలానే ఉన్నాయి. ఇంకా రక్తనాళాల్లో కొద్దిపాటి ఏ బ్లడ్ గ్రూప్ రక్తం కూడా ఉండటం సైంటిస్టులని ఆశ్చర్యపరుస్తుంది. ఈమె కనురెప్పలో జుట్టు కూడా అలానే ఉన్నాయి. శరీరం సాఫ్ట్నెస్ ని కోల్పోలేదు. ఈమె కడుపులో పుచ్చకాయ గింజలు కూడా ఉన్నాయి. అవి తిన్న కొద్ది గంటలకే ఆమె మరణించి ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ఈమెది ఊబకాయమని, బీపీ షుగర్తో పాటు రక్తనాళాల్లో గడ్డలు ఉండటంతో ఆమె గుండె దెబ్బతిని 50 ఏళ్ల వయసులోనే ఆమె చనిపోయిందని తేల్చారు. ఈమె బ్రతుకున్నప్పుడు లగ్జరీగా జీవించిందని ఊహిస్తున్నారు. అసలు ఈ షింజు బాడీ ఎలా దొరికింది తెలుసుకుందాం. 1971లో కొన్ని ఇన్ఫెక్షన్స్ కి కారణాన్ని కనిపెట్టడానికి మావాంగ్ డూయ్ కొండల్లో జరిపిన తవ్వకాల్లో ఈమె సమాధి బయటపడిందంట. ఒకదాంట్లో ఒకటి అమర్చిన 4 శవపేటికల లోపల మంచి స్మెల్ వచ్చే ఒక రకమైన లిక్విడ్ తో 20 పొరల సిల్క్ క్లాత్ తో శరీరాన్ని చుట్టి ఉంచారు. అయితే ఈ లిక్విడ్ ని శరీరం పాడవకుండా ఉండేందుకే యూజ్ చేశారని అభిప్రాయపడ్డారు సైంటిస్టులు. కానీ ఈ లిక్విడ్ యొక్క రహస్యాన్ని సైంటిస్టులు ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. బ్యాక్టీరియా చేరకుండా ఉండేందుకే ఈ శవపేటికల్ని బొగ్గు, మట్టి వంటి వాటితో సీల్ చేశారంట. ఈ సమాధిలో విలువైన 100 పట్టు వస్త్రాలు కూడా ఉన్నాయి. ఎంతైనా 2000 ఏళ్ల నాటి ఈ మమ్మీ అద్భుతమే కదా.